స్విమ్మింగ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. దుర్గాఘాట్లో నిర్వహించిన ఈ పోటీలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ప్రారంభించారు. కృష్ణానదిలో 1.5 కిలోమీటర్ల మేర వివిధ కేటగిరీల్లో ఈత పోటీలను నిర్వహించారు. 8 కేటగిరీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో చిన్నారులతో పాటు వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెక్స్ట్ గ్రూప్ ఉమెన్ సార్, నెక్స్ట్ ఉమెన్ ఉన్నారు సార్. 10 minutes గ్యాప్ ఇచ్చి ఉమెన్ టీమ్ వదులుతాం సార్. మీరు పక్క రావాలి, పిల్లలు కట్టండిరా. మీరు వెళ్ళి చెప్పండి. 16 to 20, next batch 16. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ద్వారా కృష్ణా రివర్ 1.5 కిలోమీటర్ అక్రాస్ ది కృష్ణా రివర్ ఈత పోటీల్ని నిర్వహించడము చాలా ఆనందదాయకము. ఎంతో ఉత్సాహంగా అన్ని ఏజ్ గ్రూప్ పిల్లలు 15 సంవత్సరాల నుంచి 88 సంవత్సరాల వరకు పాల్గొని ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా 1.5 కిలోమీటర్ని ఎంతో ధైర్యంగా వాళ్ళు ఏమాత్రం భయం లేకుండా వాళ్ళు ఈతగలుగుతున్నారు. ఇది మంచి పరిణామము. స్పోర్ట్స్ మనం ఎంత ప్రమోట్ చేస్తే ఆ పిల్లల్లో ముఖ్యంగా ఫిట్నెస్, అలాగే వాళ్ళకు చైతన్యము, అలాగే వాళ్ళ అకాడమిక్స్లో అయితేనేంటి, అలాగే లైఫ్లో ఎక్సెల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా నది అనేది ఒక అసెట్. దీన్ని మనం ప్రాపర్గా ఈ అవకాశాన్ని వాడుకుంటే పర్యాటక రంగంలో దీన్ని పెంపొందించడానికి, అలాగే వాటర్ స్పోర్ట్స్ రంగంలో దీన్ని అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మనకు ఎకానమీ పెరుగుతుంది, ఇక్కడ టూరిజం పెరుగుతుంది, అట్లాగే స్థానికులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి.